హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు నా రియలిస్టిక్ నైట్ రొటీన్ అనేది షేర్ చేయబోతున్నానండి. సో నైట్ ఏంటంటే యూజువల్గా మామూలుగా అంటే డిన్నర్ కొంచెం వండుకున్నామా అయిపోయిందని కాకుండా ఒక్కొక్కసారి నాకు ఇవి డే టైంలో ఫినిష్ కాకపోతే నేను కనీసం సాయంత్రం కన్నా ఇంకా మిగతా పనులు ఉన్నాయి అన్నప్పుడు వాటిని చేసుకుంటూ ఎలా అయితే ఫినిష్ చేసుకుంటాను అనేది మీకు ఇవాళ బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ నేను చేసే వర్క్స్కి సంబంధించిన టిప్స్ కూడా మీతో షేర్ చేస్తానులేండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మామూలుగా అన్ని రకాలు ఉంటాయి కానీ వాషింగ్ మిషన్లో ఎట్లా అంటే అట్లా వేసేసేయలేం కదా. నేను కొంచెం హ్యాండ్ వాష్ అంటే తక్కువగా మైల్డ్గా వాష్ చేయాల్సిన నా డ్రెస్సెస్ కానీ ఏమైనా ఉంటే సపరేట్గా పెట్టుకుంటాను. అలాగే కొంచెం ఎక్కువ చెమట పట్టినవి మళ్ళీ కొంచెం నార్మల్గా చిన్న చిన్నవి అన్నీ కూడా ఇన్నర్ వేర్స్ అట్టాగా సపరేట్ చేస్తాను. ఇలా సపరేట్ చేసి ఏం చేస్తానంటే ఉన్న వాటిని బట్టి ఎన్ని లోడ్స్గా వేయగలను, కొంచెం కొంచెం ఉంటే ఏదో ఒక దాంట్లో అడ్జస్ట్ చేసేస్తాను. తక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటేనే సెపరేట్ లోడ్స్గా చేసుకుంటాను అనమాట. వీటికి అవి సపరేట్గా వేస్తాను. తక్కువ ఉంటే కొన్నిటిని అటు ఇటుగా రెండిట్లో సర్దేసి ఫైనల్గా అయితే ఒక 2 లోడ్స్ అయ్యేలాగా చూసుకొని ఒకటి వేసేస్తాను. మామూలుగా తొందరగా అయిపోయి ముందు వేసేస్తాను. దానికోసం మనం ఇప్పుడు ఎక్కువ ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. పెట్టి ఒక 5-10 నిమిషాలు కొంచెం అట్లా నానతాయి. నేనేం చేస్తానంటే నాది ఆటోమేటికేనండి, కాకపోతే ఆటోమేటిక్ లాగా మొత్తం వేసేసి అన్ని బట్టలు వేసేసి టైమింగ్ అనేది ఇవ్వను. సెల్ఫ్గా నేను మాన్యువల్ ఆపరేటింగ్ అయితే చేస్తానంటే ముందు అది వాటర్ తీసుకునేలాగా పెట్టుకుంటాను. సో అది వాటర్ తీసుకుని కాస్త సర్ఫ్ వేసి తిరిగే వరకు వెయిట్ చేస్తాను. వెయిట్ చేసిన తర్వాత బట్టలు అనేవి పెట్టేసేసి మిగిలిన ఏ ఉన్నాయో అవి సైడ్కి సర్దేసేసుకుని ఇంకేదైనా పని ఉంటే పక్కకు వచ్చేస్తాను అనమాట. అదేంటంటే మూత పెట్టేసాక కాసేపు తిరుగుతుంది. తిరిగాక నేను ఇక పాజ్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాను. సో దట్ అది ఒక 10 నిమిషాల మనకి కావాల్సినంతసేపు నానుతుంది. దాంట్లోనే నానేలా పెట్టుకోవాలంటే అది కంప్లీట్గా అవ్వడానికి ఎంత అవసరం అవుతుందో అన్ని నీళ్ళు అది తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ ప్రాబ్లం లేకుండా నేను జస్ట్ కొన్ని మాత్రమే తీసుకునేలాగా చేసి ఆ వాటర్లో సర్ఫ్ వేసి తిప్పుకున్నాక బట్టలు అనేవి పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాయి. ఈ లోపల ఇక అవి నానుతూ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ పనులు చిన్న చిన్నవి కొంచెం త్వరగా అయిపోయి చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఏవి బజార్కి వెళ్ళి తెచ్చినా కూడా అన్నీ డైరెక్ట్గా ఇంట్లో అయితే ఏం పెట్టుకోవట్లేదండి. సో అవి ఫుడ్ ఐటమ్స్ అయినా ఏవైనా ఇక్కడ మనకి కొంచెం వాష్ ఏరియా పక్కన ఖాళీ ఉంటుంది కదా, గిన్నెలు అట్లా ఏం పెద్దగా వాడేది ఏమి ఉండదు, క్లీన్గానే ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టి వదిలేసేస్తూ ఉంటాను. ఇక సాయంత్రం అయిన తర్వాత ఇక మొత్తం అన్ని లోపలికి తెచ్చుకుంటాను. కూరగాయలైనా పండ్లైనా స్నాక్స్ ఏది తెచ్చినా అక్కడే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా అవి మిగిలినవి లోపలికి తీసుకొచ్చేసి తర్వాత రిమైనింగ్ కొంచెం క్లీనర్స్ అవి అయిపోయినాయి బాత్రూంలో, అవి 2 తీసుకురండి అంటే కాంబో ఆఫర్ ఉన్నట్టుంది. సో ఇక ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసేసుకుని సర్దుకుంటూ ఉంటాను. చూస్తూ ఉండండి, మళ్ళీ మాట్లాడుకుంటాను. అండ్ ఇంకా నా పనులు నేను చేసుకుంటూ ఉంటే మా అబ్బాయి మా వారు ఇద్దరు కూడా నైట్ టైం అయ్యేసరికి ఇక స్నానాలు చేసేసుకొని మా వారు ప్రతిరోజు డైలీ 2 టైమ్స్ దీపారాధన చేస్తారండి. సో దీపారాధన చేసి కూర్చోబెట్టి మా అబ్బాయిని కూడా కాసేపు ధ్యానం అంటే ఇలాంటివి అలవాటు చేయాలని చెప్పేసి చేపిస్తున్నారు. ఇప్పుడైతే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. పొద్దున ఏం చేశానంటే తలకి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానండి. అది హెయిర్ ప్యాక్ కొంచెం జెల్ లాంటిది తయారు చేసుకుని పెట్టుకున్నాను. మనము ఇట్లా పెట్టుకున్నప్పుడు ఫేస్ అంతా కూడా కారి ఉంటే కడుక్కోలేము కదా, మొత్తం అది మళ్ళీ మెస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను బేబీ వైప్స్ అనేవి తీసుకున్నాను. ఇవి Mamaearth నుంచి తీసుకున్నాను అనమాట. మెయిన్గా ఏంటంటే మనకి ఈ వైప్స్ అనేవి చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్తో చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఓన్లీ క్లీనింగ్కే కాదు, మనం వీటిని యూస్ చేసిన తర్వాత స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి వీళ్ళు అన్ని అలోవెరా, షియా బటర్, ఆల్మండ్ ఆయిల్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఈ ఇలాంటి అన్నీ కూడా ఉంచుతారు. కాబట్టి మనం దీంతో క్లీన్ చేసుకున్నప్పుడు క్లీనింగ్తో పాటుగా మనకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ సపుల్గా అవుతుంది. బేబీ వైప్స్ అంటే బేబీస్కనే కాదు, మనం కూడా కొన్ని పర్పసెస్కి యూస్ చేయొచ్చు. వాళ్ళకైతే ఏంటంటే డైపర్ చేంజ్ చేసినప్పుడు కానీ ఆడుకునేటప్పుడు ఏమన్నా చేతులు కాళ్ళు మురికైతే ఊరికే మనం తడి చేసి వాళ్ళకి కడగలేము కదా చిన్నపిల్లల్ని. సో ఇలాంటి వైప్స్ అనే వాటితో యూజ్ చేస్తే ఇన్స్టెంట్గా వాళ్ళ స్కిన్ క్లీన్ అవుతుంది, ప్లస్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. అండ్ మనందరికీ తెలిసిందే Mamaearth ప్రొడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు. కాబట్టి ఈ బేబీ వైప్స్ అనేవి అల్ట్రా సాఫ్ట్, ఎకో ఫ్రెండ్లీ, యాంటీ బ్యాక్టీరియల్, 100% అన్బ్లీచ్డ్ వైప్స్ అండి. సో హ్యాపీగా మన బేబీస్కైనా మనమైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఇండియాస్ ఫస్ట్ పాలిస్టర్
పాలిస్టర్ ఫ్రీ ఆర్గానిక్ బ్యాంబూ బేస్డ్ వైప్స్ అనమాట. సో మన ఎన్విరాన్మెంట్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో స్కిన్కైనా ఎన్విరాన్మెంట్కైనా సేఫ్ కాబట్టి హ్యాపీగా మనము ఇవి కావాలంటే యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీటి యొక్క లింక్స్ ఇస్తాను. అలాగే మీరు స్మార్ట్ 2021 అనే కోడ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇది Mamaearth వెబ్సైట్లో యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే మీకు Mamaearth ఫస్ట్ క్రై అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో చూసారు కదండి, యూస్ చేసిన తర్వాత స్కిన్ ఎంత బాగుందో. సో నాకైతే చాలా చాలా నచ్చేసాయి. తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే Mamaearthలో మనం ఎప్పుడు ప్రోడక్ట్ తీసుకున్నా కూడా వాటి యొక్క ఆర్డర్ ఐడి అనేది మనకు ఒక రియల్ ప్లాంట్కి వాళ్ళు లింక్ చేస్తారు. సో దట్ వాళ్ళు పెంచే నిజమైన చెట్ల గురించి మనం తెలుసుకోవచ్చు. అలాగే యాప్ కూడా లాంచ్ చేశారండి. మీరు ఈ యాప్ అనేది డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆండ్రాయిడ్ అండ్ iOS యూజర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు హ్యాపీగా ముందే తెలుసుకొని షాపింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం అండి, ఈరోజు నేను మీకు చూపించినటువంటి బేబీ వైప్స్ మనకి వెబ్సైట్లో 2+1 ఆఫర్ మీద రన్ అవుతున్నాయి. సో ఈ ఆఫర్ ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి నేను మీకు ఇచ్చినటువంటి స్మార్ట్ 2021 అనే కోడ్ అయితే ఈ ప్రోడక్ట్ మీద అప్లికబుల్ ఉండదు. కానీ ఆ కోడ్ యూస్ చేసి మీరు ఇంకేమైనా ఇతర ప్రోడక్ట్స్ ఏమైనా Mamaearthలో తీసుకోవాలంటే వాటి మీద అయితే పనిచేస్తుంది. కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే నేను సాయంత్రం అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన వాటిల్లో కూరగాయలు కూడా తీసుకొచ్చారు. సో టమాటాలు అనేవి ఇక్కడ ర్యాక్లో సర్దేశాను. ఇంకా ఆకుకూర ఒక్కటి పక్కన పెట్టుకున్నాను. లక్ ఏంటంటే రోజు మామూలుగా తీసుకొచ్చినప్పుడు అవి ఎండిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. కానీ ఈరోజు తీసుకున్న కొత్తిమీర మాత్రం ఫ్రెష్గానే ఉంది. సో మంచిగా ఒకేసారి తీసుకున్నానండి. ఇట్లా తీసుకొని మనం కనుక జాగ్రత్తగా క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకుంటే పాడవకుండా చాలా రోజులు ఉంటుంది. ఒక 1 వీక్ 10 డేస్. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే పద్ధతి కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. కుదిరితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు కొత్తిమీర ఎలా నిల్వ చేసుకోవాలి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని సర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది. ఇదేంటంటే ఒక 1 వీక్ ఈజీగా మధ్యలో కొంచెం కూరలకు వాడతాను. లేదు అంటే ఎప్పుడైనా చట్నీ టమాటా చట్నీ చేసినప్పుడు దాంట్లో వేసేసి చట్నీ చేసేస్తూ ఉంటాను. కొంచెం పెద్ద కట్టి తీసుకొచ్చాను కాబట్టి కొంచెం అయితే గబుక్కుని కట్ చేసేసి నేను ఏదైనా బాక్స్లో సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. ఒక 2-3 డేస్ వాడుకుంటే అయిపోతుందని. కానీ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బంచ్ లాగా అలా పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఆ మధ్యలో కొంచెం తడి ఉన్నా కూడా అది కుళ్ళిపోయి మొత్తం దానివల్ల మిగతా ఆకంతా కూడా చెడిపోతుంది. సో కొంచెం ఓపిక చేసుకుని ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మాత్రం కాస్త విడిగా వాటి కాడలు కట్ చేసేసి చివర్లు మనకి వేర్లనే ఉంటాయి కదా, విడివిడిగా చేసుకుని ఒక్కొక్కసారి వాళ్ళు చల్లి ఇస్తూ ఉంటారు కదా, తడి ఉంటుంది. సో అంతా క్లీన్ చేసుకున్నాక ఒక 5 నిమిషాలు అట్లా ఫ్యాన్ గాలికి కానీ లేదంటే ఓపెన్గా అట్లా కాసేపు విడిగా పెట్టి ఉంచినా కూడా పూర్తిగా ఆరిపోతాయి ఆ తడి అనేది. అప్పుడు తీసుకుని మనము ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో అడుగున టిష్యూ వేసుకుని ఇది పైన పెట్టుకుని పైన కూడా ఇంకొక టిష్యూ వేసేసి లాక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు తీసినా కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది కొరియాండర్. హ్యాపీగా మనం క్లీన్ చేసుకొని కర్రీస్లో వేసుకున్న చట్నీస్లో వేసుకున్న ఫ్లేవర్ అనేది పోకుండా చాలా బాగుంటుంది. సో ఎక్కువ తెచ్చినప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడైనా ఒక్కొక్కసారి ఏదైనా వేరే పని ఉండి నేను అది చూసుకోవడం మర్చిపోయి బాల్కనీలో ఉన్న సంగతి మర్చిపోతే అది సాయంత్రానికి పసుపు రంగులోకి మారిపోయి పాడైపోయేదండి. అప్పుడు చాలా బాధ అనిపించేది, రేపు పొద్దున్నే చేసుకుని ఉంటే పోయేదే అని. సో మనం ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తాము, కానీ అదే టైంలో కొంచెం ఓపిక చేసుకుంటే ఆ వస్తువు పాడవకుండా చక్కగా ఎక్కువ రోజులు మనం వాడుకునేలాగా చేసుకోవచ్చు. ఇంట్లో పెంచుతుంటే తెలుస్తుంది ఆ కొంచెం కొత్తిమీర రావడానికి ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నామో. సో మనం అయితే బయట నుంచి కొనుక్కొచ్చుకునేవే జాగ్రత్తగా వాడుకోగలం కాబట్టి మోస్ట్లీ మనం ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కునే పదార్థాలు వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా యూస్ చేసుకోవడమే నేర్చుకోవాలి. సో అవి క్లీన్ చేసేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అక్కడంతా డస్ట్ అయిపోయింది కదా, క్లీన్ చేసేసి పక్కన పడేసాను. ఇక మీకు ఈ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వాషింగ్ మెషిన్ వేసున్నాను కదా, సో అవి నాని ఉంటాయి. ఈ పాటికి ఒక 10-15 నిమిషాలు ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఆ కొరియాండర్ చాలా ఉంది, చాలాసేపు పట్టింది అది క్లీన్ చేయడానికి. ఇంకా మెషిన్ ఆన్ చేసేసి వచ్చేసాను. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేసుకున్నామంటే షూట్ చేయలేదండి, కాకపోతే నేను పప్పు అనేది నానపెట్టేసి గారెలు వేద్దామంటున్నాను. కానీ అది కొంచెం నాది చాలా ఓల్డ్ పప్పు అయిపోవడం వల్ల సరిగ్గా గారెలకి రావట్లేదు. సో మేము పునుగుల్లాగా వేసేసుకున్నాము. ఏం చేస్తానంటే ఆ పిండి గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం అంటే ఒక చిన్న గ్లాసుడు పప్పు ఉండే అంత ఉంచేసేసి మిగిలింది మాకు ఉదయానికి అవసరమైందంటే ఎంత చేసినా మళ్ళీ కొంచెం అటు ఇటుగా మిగులుతూ ఉంటుంది కదా. సో అలా అవ్వకుండా ఏం చేశానంటే ఈసారి ఒక గ్లాస్కు ఉండే పప్పు అంతా గ్రైండ్ చేసేది తిరుగుతూ ఉండేటప్పుడు వదిలేసి అవసరమంతా తీసుకుని బ్రేక్ఫాస్ట్లో చేసేసుకున్నాం, తినేసాం. ఈ మిగిలిన దాన్ని ఏం చేశానంటే గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఆల్రెడీ పొద్దుననగా గ్రైండ్ చేసిన అట్లా గ్రైండర్లో వదిలేసేసానండి మర్చిపోయి. ఇంకేం చేశానంటే కొంచెం రవ్వ దానికి సుమారుగా ఒక 2-2.5 గ్లాసులు రవ్వ తీసేసుకుని నానబెట్టేసి అది కడిగేసేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను. పెద్ద గిన్నెలో వేయకపోతే ఇక్కడ వేడి కదండి, సో పొంగిపోయి మొత్తం అంతా కూడా మనం పెట్టిన చోట పడిపోతుంది.
సో అట్లా అవ్వకుండా రవ్వ కడిగేసుకున్న తర్వాత ఈ గ్రైండర్లోది మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసేసి చక్క మెత్తగా గ్రైండ్ చేసేసాను. సో ఇన్స్టెంట్గా ఒకటే రోజు మనం ఆ రోజు ఇన్స్టెంట్గా ఉదయం బ్రేక్ఫాస్ట్కి చేసుకుంది మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంచెం ఉపయోగపడేలాగా ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్న మెయింటైనింగ్ టిప్స్ అనమాట కిచెన్లో. మనం ఏంటంటే మళ్ళీ ఇడ్లీకి ఏదో సపరేట్గా నానబోసి చేయకుండా పనిలో పనిగా ఇదే నానబెట్టుకున్నప్పుడు ఒక గ్లాస్ ఎక్కువ నానబెట్టేసుకొని దానికి వాడుకున్నది మిగిలింది అదే రన్నింగ్లో గ్రైండ్ చేసేసుకుంటే చక్క రెండో రోజు కూడా ఒక బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో అంటే వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు ఇక నేను హ్యాపీగా ఇడ్లీ వేసేసుకున్నాను అనమాట. ఉదయానికి మంచిగా పొంగింది. అండ్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డు రీసెంట్గా తీసుకున్నది. చెక్కది అయితే ఏమవుతుందంటే అండి మనం ఏది పెట్టినా కూడా అది పీల్ చేసుకుంటుంది. కొంచెం సేపునా సరే ఎండిపోయిద్ది, దాన్ని మళ్ళీ పడి రుద్దాలి. ఈ స్టీల్ది అయితే మనకి గిన్నెల్లాగానే క్లీన్ చేసుకోవడం ఈజీ, కాకపోతే పల్చగా ఉంటుంది కదా, కొద్దిగా గబుక్కున తీయంగానే చేతికి దొరకదు, అది లావుగా ఉండదు కదా, ఫ్లాట్గా ఉంటుంది. కానీ క్లీనింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నాకు నచ్చింది. కొంచెం చిన్న చిన్న డిస్కంఫర్ట్ ఉన్నా వాడడంలో అది అలా కడగంగానే ఇట్లా నీట్గా అయిపోతుంది. కొంచెం సబ్బేస్తూనే ఉంటే ఏమాత్రం ఎక్కడ మురికి అది లేకుండా క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు నేను రాయి అయినా సరే మనం కౌంటర్ మీద పెట్టకుండా మంచిగా చాపింగ్ బోర్డు మీద పెట్టుకున్నాను. ఏదైనా మిగిలినా కూడా అదంతా వేస్ట్ అవ్వకుండా మనం తీసుకోవడం తేలిక అవుతుంది. ఈ గిన్నెలో తుడుచుకునే లోపల అదంతా కారి దాని మీద ఉంటుంది కదా, సో ఏమీ వేస్ట్ కాదు. ఏంటంటే ఇట్లాంటివి చిన్న చిన్న టిప్స్ మనం కిచెన్లో చేసే పనులు ఏంటంటే ఎవరు బుర్రకు తోచిని వాళ్ళు చేస్తుంటారు. సో ఇలాంటి ఐడియాలు నాకు వస్తూ ఉంటాయి. నేను ఇక అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకని చాపింగ్ బోర్డు మీద పెట్టి మొత్తం చుక్క లేకుండా అంతా గీకేసి క్లీన్ చేసేసి మొత్తం రెడీ చేసేసాను. ఇంకా ఉదయం పునుగులు చేయంగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, సో అది రెగ్యులర్ ఆయిల్ క్యాన్లో పోయలేను కదా, అది ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ కింద అదంతా కొంచెం నలకలు మిగిలిపోతాయి కాబట్టి అడుగు వచ్చేసి అది నేను తీసుకున్నటువంటి మొత్తం దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట క్యాన్లో. రోజువారీగా కొంచెం తాలింపుకో దేనికో వాడేసేస్తే అయిపోతుంది. సో మొత్తానికి ఇక గ్రైండర్ గిన్నె ఒకటి పక్కన పెట్టాను. ఇది కూడా ఏంటంటే క్లీన్ చేయాలి, క్లీన్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు గ్రైండర్ క్లీనింగ్ కూడా అడిగారు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కానీ అవి చాలా లాంగ్ బ్యాక్ చేయడం వల్ల అవి ఇప్పుడు ఎవరికి కనిపించట్లేదండి. సో మోస్ట్లీ కుదిరితే మళ్ళీ క్లీనింగ్ టిప్స్ లాగా సపరేట్గా మళ్ళీ వేద్దామని అనుకుంటున్నాను. సో వాషింగ్ మిషన్ రన్ అవుతూ ఉంది. ఇగో ఇక్కడ ఏవో పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏమైనా చేస్తున్నారంటే ఏవో పేర్లు అవి రాసుకుంటున్నాడు అనమాట, బిజీగా ఉన్నాడు. సో నేను డిస్టర్బ్ చేయొద్దంట. సో మా అమ్మాయి చదువుకుంటుంది, వీడేవో రాసుకుంటూ ఉన్నాడు. ఇక వీళ్ళ పని చూసేసుకొని మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఏం వర్క్స్ ఉన్నాయో చూసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా ఇవన్నీ సర్దేసిన తర్వాత నా రూమ్లోకి వచ్చేసాను. ఈ బెడ్షీట్ అయితే నాకు వైట్ మీద నీలం రంగు పువ్వులు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఒక టిప్ షేర్ చేస్తాను, అందుకనే చూపించానులేండి స్పెసిఫిక్గా. ఇదేంటంటే నాదొక పాత నైటీ. సో మోస్ట్లీ ఏంటంటే మనము తల నూనె అవి పెట్టుకుని ఉంటాం కాబట్టి తొందరగా తలగడ అనేది పైన దిండు కవరు మొత్తం మురికైపోతూ ఉంటుంది. లేదంటే మనం ఆ పని ఈ పని చేసి రిలాక్స్ అవ్వడానికి పడుకున్నప్పుడు పట్టిన చెమట కూడా దానికి పట్టేసి మళ్ళీ మామూలుగా పడుకున్నప్పుడు ఆ స్మెల్ వచ్చేస్తుంటుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా నేనేం చేస్తానంటే ఇట్లాగా ఈ పాత నైట్ ఏదైనా ఉంటే వేసుకుంటాను. అండ్ దీన్ని కూడా రోజు మార్చి రోజు బట్టలు వేసేటప్పుడు వాషింగ్ మిషన్లో వేసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ మన పిల్లో కవర్ మురికి అవ్వదు, స్మెల్ రాదు, బెడ్షీట్ అనేది నీట్గానే ఉంటుంది కాబట్టి కలర్ మిస్ మ్యాచ్ లేకుండా ఉంటుందన్నమాట. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కూడా షేర్ చేయండి. సో ఇంకా అన్నీ అక్కడ వైండప్ చేసేసాక ఏ పనులు వాటివి జరుగుతూ ఉంటే ఇక నేను కొంచెం సేపు మా డైనింగ్ ఏరియాలో ఉన్న కిటికీ దగ్గర వస్తే ఫుల్ ఎయిర్ వస్తుంది. హ్యాపీగా పని చేసి పట్టేసిన చెమట అంతా కూడా ఫ్యాన్ అవసరం లేకుండానే ఆరిపోతుందండి. చాలా చాలా రిలాక్సింగ్ ఉంటుంది ఇక్కడైతే మాత్రం. కాసేపు అట్లా రిలాక్స్ అవుతూ ఉన్నాను. దీంతో ఇంకా కాసేపు వాళ్ళ పూజలు వీళ్ళ చదువులు అన్నీ అయ్యాక అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేస్తాం. డిన్నర్ చేశాక ఇంకా నేను ఏమైనా ఉతికిన బట్టలు ఉంటే ఆరేసేసి జాగ్రత్తగా తాళాలు వేసేసి ఇక మొత్తం అన్ని లాక్స్ చూసుకొని హ్యాపీగా పడుకుంటాం అనమాట. ఇదే మా రియలిస్టిక్ ఈ నైట్ రొటీన్ అనమాట. సో ఇంకా పెండింగ్ ఉన్న వర్క్ చూపిస్తున్నాను, అవి ఒక్కటి సర్దాలి. అంతేనండి ఇవాళ సింపుల్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.